జీవితంలో కొన్ని రోజులు తిరిగిరావు, కొన్ని క్షణాలు మనల్ని శాశ్వతంగా మార్చేస్తాయి. ఇది అలాంటి కథ. కాలేజ్ మొదటి రోజు కాంపస్లోకి ఎంటర్ అవుతున్నారు మన 5 ఫ్రెండ్స్. ఇతను అర్జున్, మన కథలో కథానాయకుడు. అర్జున్ స్నేహితులు రిషి, విక్రమ్, సింధు, మిథున. వాళ్ళు ఒకరినొకరు హత్తుకుని నవ్వుకుంటారు. రిషి: ఫైనలీ తిరిగి మన కింగ్డమ్కి వచ్చేశాం. విక్రమ్: ఈ సంవత్సరం ఏమేమిటి? సింధు: పాస్ అవ్వాలి, అదే చాలు. వాళ్ళు నవ్వుకుంటూ మెయిన్ బ్లాక్ వైపు నడుస్తారు. కాలేజ్లో సీనియర్లైన కబీర్, దేవా, రోహన్ జూనియర్లని ర్యాగింగ్ చేస్తుంటారు. వాళ్ళు నేరుగా ఫ్రెండ్స్ గ్రూప్ వైపు వస్తున్నారు. కబీర్: కొత్త ఫేసెస్, యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్నట్టుంది. అర్జున్ దృష్టి మరల్చకుండా చూశాడు. కొన్ని ముఖాలు మొదటి రోజునుంచే సమస్యను తెస్తాయి. వాళ్ళు ఒకరినొకరు దాటుకుని వెళ్ళిపోతారు. ద్వేషం మొదలయింది. అర్జున్ ఒంటరిగా క్లాస్ వైపు నడుస్తూ ఉంటాడు. అప్పుడు గాలి ఒక్కసారిగా బలంగా వీచి ఒక టీచింగ్ బ్లాక్ నుంచి నడుస్తూ వస్తుంది సాధన. సాంప్రదాయ దుస్తులు, సున్నితమైన నవ్వు, చేతిలో పుస్తకం. ఆమె దుప్పట అర్జున్ ముఖాన్ని తాకుతుంది. అర్జున్ కళ్ళు పెద్దవవుతాయి. సాధన స్మైల్ చేస్తూ సారీ. ఇలా మొదలవుతుంది కథలో నెమ్మదిగా మారే మలుపు. అర్జున్ని ఫ్రెండ్స్ దూరంగా చూస్తూ మనోడు ప్రేమలో పడ్డాడ్రోయ్ అనుకుంటారు. కాలేజ్లో హడావిడి. ప్రొఫెసర్ స్మైల్తో లోపలికి వస్తాడు. ప్రొఫెసర్: వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. ప్రొఫెసర్ అందర్నీ పరిచయం చేసుకోమంటారు. రిషి: ఐఎమ్ రిషి సర్. సింధు: ఐఎమ్ సింధ్ సర్. ఐ లవ్ క్లాసికల్ డాన్స్. అర్జున్: ఐఎమ్ అర్జున్. ఐ లైక్ మ్యూజిక్, రైటింగ్ అండ్ అబ్జర్వింగ్ పీపుల్. ఇలా అందరూ పరిచయం చేసుకున్నాక ప్రొఫెసర్ ఈ సంవత్సరం వార్షికోత్సవానికి టెక్ ఫెస్ట్ అండ్ కల్చరల్ ఫెస్ట్ లో ఆసక్తి ఉన్నవారు వీటికి రిజిస్టర్ చేసుకోండి అని చెప్తారు. స్టూడెంట్స్ చీర్ అవుతారు. ఆ తర్వాత క్యాంటీన్లో 5 సమోసాలు తింటూ నవ్వుకుంటున్నారు. వాళ్ళు హాలిడేస్లో ఎంజాయ్ చేసిన వాటి గురించి మాట్లాడుకుంటారు. సడన్లీ కబీర్ గ్యాంగ్ వాళ్ళు అదే టేబుల్ దగ్గరుగా వెళ్ళి రోహన్: చాలా హ్యాపీగా ఉన్నారు కదా కొత్త బ్యాచ్. కబీర్: ఎంజాయ్ చెయ్యండి, కానీ జాగ్రత్తగా. టెన్షన్ బిల్డ్సప్, బట్ ఫ్రెండ్స్ ఇగ్నోర్. అటుగా వెళ్తున్న సాధనను చూసి అర్జున్ సాధనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. పుస్తకం ఆమె చేతినుంచి పడిపోతుంది. అర్జున్ తీసి ఇస్తాడు. అర్జున్: నీకు బుక్స్ అంటే చాలా ఇష్టమనుకుంటా. సాధన: బుక్స్ అండ్ పోయిట్రీ. అర్జున్: పోయిట్రీ రాసేవాళ్లంటే నాకిష్టం. సాధన చిరునవ్వు నవ్వుతుంది. దేర్ కెమిస్ట్రీ బిగిన్స్. ఫ్రెండ్స్ దూరం నుంచి చూసి తరువాత అర్జున్ని ఆటపడతారు. ఫ్రెండ్స్ క్యాంపస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు పాత అబాండెంట్ బిల్డింగ్ దగ్గర ఆగిపోతారు. ఆ బిల్డింగ్ పాడుబడ్డ బిల్డింగ్లా ఉంది. నో ఎంట్రీ అని బోర్డు తగిలించారు. సింధు: ఇది మాత్రమే ఎందుకు క్లోజ్ చేసి పెట్టారు? మిథున: రెనోవేషన్ చేస్తున్నారేమో. రిషి నవ్వుకుంటూ: ఘోస్ట్ బిల్డింగ్ అనుకుంటా. లోపల ఒక చిన్న లైట్ అకస్మాత్తుగా ఆన్ అవుతుంది. కాని అర్జున్ గమనిస్తాడు. అతని దగ్గరుగా చూసినప్పుడు లైట్ ఆఫ్ అవుతుంది. వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్ళిపోతారు. కాని అర్జున్ మాత్రం అసౌకర్యంగా ఫీలవుతాడు. సాయంత్రం లాన్లో ఐస్ క్రీమ్స్ తింటూ వాళ్ళు మాట్లాడే విషయాలు. ఈసారి టెక్ ఫెస్ట్లో ఎవరు ఏ టీమని ఆలోచిస్తూ. డాన్స్ కాంపిటీషన్లో మిథున, ఫోటో కాంటెస్ట్లో సింధు. అర్జున్ మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అవుతాడు. ఎందుకంటే సాధన కూడా జాయిన్ అయిందని. విక్రమ్ క్రికెట్ టీంలో జాయిన్ అవుతాడు. వాళ్ళు కలిసి గ్రూప్ సెల్ఫీ తీసుకుంటారు. అందరూ వెళ్లే టైంలో అర్జున్ వాక్స్ ఎలోన్ ఫర్ ఎ మోమెంట్. కొన్ని రోజులు మనకు సింపుల్ అని అనిపిస్తాయి,
కాని వాటి వెనుక ఉన్న మార్పు మనం చాలా ఆలస్యంగా గ్రహిస్తాం. అర్జున్ దూరంగా చూసినప్పుడు సాధన గాలిలో వెళుతూ హెయిర్ స్ట్రెయిటన్ చేస్తూ అతన్ని ఒకసారి చూసి నవ్వుతుంది. అర్జున్ కూడా నవ్వుతాడు. రోజు నవ్వులతో గడిచినా కాలేజ్లోని ప్రతి మూలలో ఒక కథ ఉంటుంది. ఇది ఆ కథల్లో మొదటి పేజీ.